మరణము తప్పించినావు, ప్రతి క్షణము నీవు తోడుగా నుండి ప్రజలను రక్షించినావు, ప్రతి క్షణము నీవు తోడుగా నుండి ప్రజలను రక్షించినావు. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా, స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే, మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే, పాపములో రక్తము చిందించినావే, మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే, అనుదినము మా తోడుగా నుండి మమ్ము నడిపించు దేవా, అనుదినము మా తోడుగా నుండి మమ్ము నడిపించు దేవా, పరమును నడిపించు దేవా. స్తుతించి కీర్తించి
యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి. జీవ కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి. జీవ కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. మరి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. మరి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి.
యేసుని కార్యములు ఎంతో గొప్పవి తండ్రి నీ తలంపులు లెక్కలేనివి యేసుని కార్యములు ఎంతో గొప్పవి తండ్రి నీ తలంపులు లెక్కలేనివి దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలే నీవే నీవే మౌనులు నీ దయలే నీవే నీవే మౌనులు తెలియదయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలను చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవాడిగా తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలను చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవాడిగా కాగలరు అది కలుగా నీ దయ లేకపోతే కరుణా నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం
వారికి అందరికీ వందనాలు తెలుపుతున్నాను. అన్నట్లయితే బైబిల్ పట్టణము మధుర్య రాజు గారు కీర్తనలు 4వ అధ్యాయం. నీతికి ఆధారమగు దేవ, మొర్రపెట్టినప్పుడు నాకు ఇరుకులో నాకు విశాలం కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనిడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించు. ఉత్తమమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ము. వారి ధాన్య ద్రాక్షారసించిన సంతోషమైన సమయంలో యెహోవాతో పండుకొని నిద్ర ఎట్లుంటే కాకులు రెవరెండ్ అగ్రపరాజు గారిని తీసుకున్నారండి. అవామ్ గారు అండి. చెప్పండి కొంచెం. చక్కగా అందరూ కూర్చోండి. అందరూ చక్కగా బైబిల్ చదివిన రాజు గారికి నేను వందనాలు తెలుపుతున్నానండి. అలాగే పాఠశాల సమయం దేవుడు చేసిన పేర్లు చెప్పి కూర్చొని. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగు. దైవ సేవకులకు నా వందనాలు, కూడా వచ్చిన బిడ్డలందరికీ నా వందనాలు చెల్లించుకున్నా. పోయిన వారం ఈ వారం వరకు ఆయన సజీవమైన రెక్కల చాటుని కాసి కాపాడుకున్న విధానం బట్టి దేవునికి మేము ఇచ్చి రుణం తీర్చుకున్నాం. మరి మీతో ఒక మాట పంచుకుందామని ఆశపడుతున్నాం. మరి ఈ రోజుని పొద్దున్న కాల సమయంలో బిడ్డనైతే ఆపరేషన్కి తీసుకెళ్ళారండి. మరి ఇప్పుడు ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. మన ఇండియా టైం 4 అవుతుంది. 4 గంటలు చేస్తామమ్మా అన్నారు. మరి బిడ్డ కొరకు మీ అందరిని ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అతి త్వరలో కోలుకొని 2 బిడ్డలను కూడా దేవుడి వైపు తిప్పాలని, మంచిగా మరి సాగించాలని దేవుని ప్రార్థన మీరు అందరూ ప్రార్థిస్తారని నేను నమ్ముతున్నా. అలాగే అండి, 2 వారాల క్రితం ఎంతో సాతాను వల్ల శోధించబడ్డామండి మా కుటుంబం అంతా కూడా. బిడ్డ ప్రసవించింది, సులువైన కానుపు వచ్చింది, దేవుడి చిత్తాన్ని బట్టి బాగానే ఉందని మేము ఎంతగానో సంతోషిస్తుండగా, మరి ఎంతైతే మనం దేవుడికి దగ్గర అవుతామో సాతాను అప్పుడు ముళ్ళు పెడతా ఉంటుందని, అది ఎవరిలో వంగ తీయాలన్నది దానికి తెలుసు కదండి పూర్తిగా. అయితే అమ్మండి ఆదివారం నాడు ప్రసవించింది పాప, తీసుకొచ్చారు, బాగానే ఉంది. చంటి బిడ్డని పిల్లల హాస్పిటల్ తీసుకురమ్మన్నారని తీసుకెళ్ళాక బాగానే ఉంది, కానీ కొంచెం కామెర్లు ఉన్నాయమ్మా పిల్లకి, బాక్స్లో ఉంచాలి 2 రోజులు అంటే. అయితే సరే అండి అని చెప్పి పెట్టేసి వచ్చేస్తున్నారు. ఈ అంకుడు నుండి అమ్మ తీసుకెళ్ళారు బండి మీద. ఈ వెళ్ళే ఆడబిడ్డలోని అమ్మకి బీపీ ఉంది, ట్యాబ్లెట్ వేసుకోలేదు, ఆ రోజున టిఫిన్ కూడా తినలేదంట. ఆ ఎడాబిడికి వెళ్ళిపోయేటప్పటికి బండి మీద నుంచి వస్తానే దారిలో పడిపోయింది అమ్మండి. పడిపోతే విపరీతమైన గాయాలు తగిలినవి, తలకైతే ముచ్చుగుంట్లో దెబ్బ తగిలి రక్తం గూడు కట్టిందంట. తీసుకొచ్చారు, చూపించారు, కానీ పర్వాలేదు అన్నారు. కానీ మాకు నమ్మకం చాలక హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన అన్నారు, స్టాండింగ్ కూడా అవసరం లేదమ్మా, మందుల వల్ల తగ్గిపోతుంది అన్నారు. తీసుకొచ్చారే కానీ అమ్మ లేగలేకపోతుంది, బాగా తలను పట్టేసి
కళ్ళు తిరిగిపోతున్నాయి, ముఖం తిరిగేస్తుంది. తినడానికి కూడా ఓపిక లేనట్టు అయిపోయింది. అలా 3 రోజులు మంచాన్నే ఉంది. యువతలు చూస్తే పిల్ల పెసమించుంది. అయితే పిల్ల పుట్టేటాడు కొన్ని కుట్లు పడ్డాయి పిల్లకి. చాలా విపరీతమైన బలహీనత ఉంది. నాకు రెండో రోజు నుంచి తెలిసింది. బుధవారం నాడు జరిగితే లక్షవారం మధ్యాహ్నం తెలిసింది. తెలిసిన కాడి నుంచి నేను ఎంతగానో మొరపెట్టాను. ఎందుకు దేవా చేతనెట్టిన ముళ్ళు ఇది నాకు తెలుసు, కానీ తీసేవాడు నువ్వు ఒక్కడవే. మరి నా తల్లిలో నువ్వు శక్తి ఇవ్వి, మరి బలం ఇవ్వి. మరి అదుందన్న ధైర్యంతో కాదు ఇంత దూరం వచ్చాను. నిన్ను నమ్ముకొని వచ్చాను. నీ బిడ్డలుగా నువ్వు సిగ్గుపరిచే దేవుడు అయితే కానే కాదు, నా పట్ల నువ్వే కార్యం చేయాలని చెప్పి ఎందుకని ప్రార్థించుకున్నాను. అనుక్షణం ఫోన్ చేస్తానే ఉన్నా, అని లెగిసే ఓపిక లేదు అమ్మకి. నాకు బెంగ. అలా ఉన్నా కూడా కోమాలోకి వెళ్ళిపోయిన స్థితులు కూడా ఉంటాయి. చాలా నేనైతే బలహీనత అయిపోయి కన్నీరు కార్చి ప్రార్థించుకున్నా. నేను ఒకటే నిర్ణయం తీసుకున్నా, ఇంకెళ్ళిపోదాము. ఎందుకు లోకంలో ఉండి కూడా నా బిడ్డకి ఈ స్థితిలో ఉండి కూడా నా తల్లిని వదిలేసి ఇంత దూరంలో ఉండి నేను ఏం సాధిస్తున్నానని నేను నిర్ణయం తీసుకుంటే, ఇంకా అక్కలు చెల్లెలు అయితే వద్దు మేము లేమా, గీతతో పాటే తీసుకొచ్చేస్తాను, ఇక్కడే చూసుకుంటాం, వద్దు నువ్వు రావద్దని చెప్పి వాళ్ళు కూడా వద్దన్నారు. తర్వాత 4వ రోజున 3 రోజులు అయితే లెగలేకపోయింది. 4వ రోజున లెగిసిందండి. అమ్మ లెగిసి పిల్లనైతే చూసుకుంటుంది, బాగానే ఉంది, కోలుకుంది. మరి నా తల్లి కొరకు ఇంకా పూర్తిమైన స్వస్థ వాళ్ళ దేవుడు. మరి నా బిడ్డ విషయంలో అయితే నా తల్లి ఉందని నమ్మే నేను ఇంత దూరం వచ్చాను. నేనైతే అశ్రద్ధగా ఉంటానేమో కానీ నా తల్లి అయితే అశ్రద్ధగా ఉండదని. నా యారో కూతురు అని అంటుందండి. 2 పుర్రులు దాని చేతుల మీద వెళ్ళి, వివాహం కూడా దాని చేతుల మీదే జరిగింది. దాని పడుదల మూలంగా దాని ఊళ్ళో ఇవ్వాలనండి. ఇచ్చాము, అలాగే చేసాము. 2 పుర్రులు వేసింది. నేను లేకపోయినా కానీ నా తల్లి ఉందన్న ధైర్యంతో ఇంత దూరాన్ని నేను కష్టపడుతున్నాండి. కానీ సంఘం అంతా కూడా నా తల్లిదండ్రుల కొరకు, నా కుటుంబం కొరకు, నా యొక్క జల్లి కొరకు మీ అందరి ప్రార్థన జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తారని నేను ఎంతగా ఆశపడుతున్నాను. మరి నా తల్లి కోలుకుంటే అందరి మధ్యలో దేవుడి ముందు సాక్ష్యం చెప్పుకోవాలని నేను ఆశపడ్డాండి. 2 వారాల క్రితం ఎంతో శోధించబడ్డాను. మరి దేవుని కృపను బట్టి నా తల్లి కోలుకుందండి. పూర్తిమైన స్వస్థ దేవుడు ఇవ్వాలని మరి ప్రార్థించండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. దేవుని నామానికి కూడి వచ్చిన సంఘస్థులకి గారికి నా హృదయపూర్వక వందనాలండి. మన లక్ష్వారం అయితే నేను రోజేంటి నిన్నటి దినం దాకా నేను ఎడుతూనే ఉన్నాను. భార్య భర్తల విషయంలో డబ్బుల విషయంలో కూడా వచ్చిందండి. అంతనే ఫోన్ ఇసిరేసారండి. ఇంటికాడ నేను వీడియో కాల్ చేసి నెంబర్ చేసి కాంటాక్ట్ అవ్వలేదండి నాకు. మా ఇంటికాడ ఒక పాస్టర్ గారు ఉన్నారు, మా సంఘస్థురాలండి. పాస్టర్ అమ్మ గారు ఆవిడకి చేశాను, ఆవిడకి చేస్తే వేరే నెంబర్ ఇచ్చింది, వాళ్ళకి కూడా కలవలేదు. ఈ బావగారండి నెంబర్ ఫోన్ చేసి కనుక్కొని ఇప్పుడే వెళ్తానమ్మ స్కూర్లో కనమ్మ గారు కన్నా నా కాళ్ళు చేతి చాలా ఉండదాడు వచ్చేసి అని చాలా ఏడు ప్రభు అని చిత్తము చాలా కన్నీరు పెడుతుంది. బావగారు ఫోన్ ఇసిరే చెప్పు అమ్ముడవుతాం ఫోన్ ఖరాబ్ అయ్యి ధైర్యం వచ్చి మీదకి నీరు ఎక్కువండి. ప్రార్థనలో మా భర్త కోసం అందరూ ప్రేమపూర్వకంగా అడుగుతుందండి. చర్చికి వెళ్ళరండి ఆయన, ప్రార్థనకి వెళ్ళాలని ఇంటి దగ్గర మా భర్త రాలని ప్రార్థన చేస్తారని
పట్ల చేసిన మేలులు మా తండ్రి చాలా గొప్ప కార్యాలు చేశాడండి నా పట్ల. ఆయన చేసిన మేలు నిన్నడు ఆయన రుణం తీర్చగలను. మనం ఆయనతో రుణం తీర్చగలంటే ఆత్మతో సత్యంతో ఆరాధించటే ఆయనకి ఇష్టమైన బలి. నాకు అదే నమ్మకం అండి. దేవుడు నా పట్ల చేసిన మేలుని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఫోన్ చేశారని మాట్లాడారు. ఎవరికి చెయ్యికి ఇంటికాడ ఫోన్ పని చేస్తలేదని చెప్పారండి. ఆయన ఈరోజు 3వ రోజు ఈవేళ మాట్లాడి నాకు కొంచెం ధైర్యం వచ్చిందండి. ఆయన మారాలని సంఘంలో పెడుతున్నాను. మీరందరూ మా భర్త కోసం ప్రార్థన చేయమని కోరుతుంది. నా పట్ల చేసిన మేలుని బట్టి ఆ దేవునికి నీకు ఎంతో కృతజ్ఞతలుగా దీవించాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక. ఇంకెవరు ఉన్నారండి? లేని పక్షాన అందరూ నిలబడి ఈ సాక్ష్యాల కొరకు ప్రార్థన సోమలత గారు చేయాలని కోరుచున్నాను. ఇక్కడ ప్రార్థన అవసరతలు ఉన్నాయండి. మన సేవకులు యేసు గురించి ప్రత్యేక రీతిలో సంపూర్ణ ఆరోగ్యం కోసం మనం ప్రార్థన చేయాలని కోరుచున్నాను. అలాగే మన క్యాషియర్ ఆనుక్ గారు జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే సంఘము మరియు సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. అలహమదియా కంపెనీ కొరకును, మరి బలహీనంగా ఉన్నవారు, మరి సహోదరు ఉమ్మ గారు, హరీష్ గారు, అలాగే గర్భపాలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారండి. అలాగే గర్భిణీ స్త్రీలుగా ఉన్నవారు సుభాష్ గారి కోడలు, వసంతరావు గారి కుమార్తె సునుప్రియ, సైని తల్లులుగా ఉన్నవారు శైలి, సంధ్య, గీత, వీరి కోసం ప్రార్థించినామా. అలాగే ఇండియా వెళ్ళిన సంఘస్థులు, ఇండియా వెళ్తున్నవారు ఉన్నారు. రాజ్బాబు గారు, మరి కొమ్మవత్తుల రవి గారు కూడా ఈరోజు వెళ్ళారు. రాజ్బాబు కూడా ఈరోజు వెళ్తారండి. మరి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారి కోసం, విజిట్ వీసాలో ఉన్న వారి కోసము జ్ఞాపకం చేసుకోండి. మన సంఘస్థులు ఆయా కంపెనీలో పనిచేస్తున్నారు, గృహాల్లో పనిచేస్తున్నారు, డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలు ఉన్నారు. మరి ఈ వారం రోజులు పెళ్లి రోజులను పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. మరి చిన్న అబ్బాయి గారు చిన్న కుమారుడు రోహిత్ మరి పెళ్లి రోజు ఈరోజు చేసుకుంటున్నారండి. అలాగే ఏడుకొండల కుమార్తె పుట్టిందండి. ఆ పాపకి కుమార్తె పుట్టింది, జ్ఞాపకం చేసుకోండి. అలాగే మణిగారి కుమార్తె సాక్ష్యం చెప్పింది కదండి ఆపరేషన్ గురించి. ఆ ఇద్దరు సహోదరులు జ్ఞాపకం చూసుకోవాలని సోమనాథ్ గారిని పిలుస్తున్నాం. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధు మహాగణుడు నా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధానికి ఘనమైన నామానికి లెక్కలేని స్తుతి స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు నాయన మమ్మల్ని అందరినీ సజీల గురించి నీ సన్నిధికి తోడుకొచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు. ఇక్కడ పాస్టర్ గారు చెప్పిన సాక్ష్యాలను బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి, సంఘ విశ్వాసులందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆయన. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ఆయన. ప్రభువా, సాక్ష్యం చెప్పిన సహోదరుని బట్టి నీకు వందనాలు నాయన. తల్లికి బలహీనంగా ఉందని సహోదరి సాక్ష్యం చెప్పింది తండ్రి. ఆ తల్లి తండ్రి మీరు ముట్టి స్వస్థపరచండి ఆయన. ప్రభు యాక్సిడెంట్ జరిగిందని చెప్పిందని సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభు. అలాగే డెలివరీ అయిన బిడ్డలని జ్ఞాపకం చేసుకుని ఆయన. తండ్రి జాయింటీస్ వచ్చిందని చెప్పింది ఆయన. ఆ బిడ్డలు ముట్టి స్వస్థపరచండి ఆయన ప్రభు. ఇంకో సహోదరి సాక్ష్యం చెప్పిందండి, వాళ్ళ భార్య భర్తల మధ్య వచ్చిన తగాదాలు నాయన నా సమస్తము నీకు తెలిసిన ఆయన ప్రభు. యేసయ్య వాళ్ళని నాయన ప్రభు నీ చేతులు ఎత్తి పట్టుకో ప్రభు, నీకు వందనాలు. అలాగే ఎవరైతే బలహీనలుగా ఉన్నారో నాయన వాళ్ళని జ్ఞాపకం చేసుకుని ఆయన. ఎవరైనా ప్రార్థన అవసరాలకు వాళ్ళని జ్ఞాపకం చేసుకో ప్రభు. ఎవరైనా ప్రభు ఉద్యోగం లేక బాధపడుచున్నారు వాళ్ళని జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రభు. ఎవరికైనా ఇబ్బందులు తండ్రి అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన. అలాగే అల్లమ్మది కంపెనీని జ్ఞాపకం చేసుకుని ఆయన. దాంట్లో పనిచేసిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. అధికారులను బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగే గర్భిణీ స్త్రీలుగా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. వాళ్ళ గర్భాన్ని నాయన ముట్టండి ఆయన ప్రభు. వాళ్ళకి తగిన కాలంలోనైనా సులువైన భరసం వాళ్ళకి అనుగ్రహించండి ఆయన ప్రభు. తండ్రి ఏ సైడ్ డెలివరీ అయిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఆయన. తల్లిని నాయన బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి ఆయన ప్రభు. వాళ్ళని కాచి దాచి కాపాడిన ఆయన. ఎవరికైనా గర్భం లేకపోతే ప్రభు వాళ్ళ గర్భాలు తిరుగున ఆయన ప్రభు. వాళ్ళకి కావలసిన బహుమానాన్ని మీరు అనుగ్రహించండి ప్రభు. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. పుట్టినరోజును జరుపుకున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ఆయన. మరి యొక్క నూతన దయచేయటం వాళ్ళ జీవితాల్లో నాయన ప్రభు నీవు అనుగ్రహించిన దానికి నీకు వందనాలు. అలాగే పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు నాయన ప్రభు. వాళ్ళ జీవితంలో కూడా నాయన మరి యొక్క ఆశీర్వాదం దయచేసిన దానికి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎవరైనా సమస్యలతో ఉన్న, బాధలతో ఉన్న, ఇబ్బందులతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభు యేసు నామములో నాయన ప్రభు యేసయ్య మీరు వాళ్ళని కాచి కాపాడినైనా. మాకంటే ముందుగా నీవు సమస్తము ఎరిగిన దేవుడు నాయన ప్రభు. మా హృదయంలో ఉన్న తండ్రి రహస్యాలు నీకు తెలిసిన దేవ ప్రభు నీకు వందనాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రభు. పాస్టర్ గారు చెప్పిన ప్రభు సాక్ష్యాలను బట్టి అలాగే ప్రార్థన అవసరతను బట్టి
ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపం చేసుకుంటారని మేమందరం మరి ఒకసారి నిన్ను స్తుతించుకొని నిన్ను మహింపరచుకుని భాగ్యం మాకు అందరికీ అనుగ్రహిస్తాను అడుగుతున్నాం తండ్రి. అలాగే నాయన సంఘ కాపురైన యోసేపు గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డకు ఉన్న గాయాన్ని మీరు ముట్టి స్వస్థపరిచిన ఆయన ఆ బిడ్డ ద్వారా మంచి సాక్ష్యం మేమున్నాం ప్రభు యేసయ్య. ఇంకను వారి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకొని ఆయన సంపూర్ణమైన తండ్రి ఆరోగ్యము ఆ బిడ్డకు దయచేసి మరలా మా మధ్యలో మేము కలుసుకునే భాగ్యం మాకు అందరికీ దయచేస్తారని ఈ సమస్త ప్రార్థనని పాస్తానికి చేర్చుకుంటాను. యేసు పరిశుద్ధ బట్టి బ్రతిమాలు వేడుకున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరు కూర్చోండి. చక్కగా ప్రార్థన చేసిన సోమలత గారికి దేవుని పేట వందనాలు తెలియపరుస్తున్నాను. ఎవరైనా మరి ప్రత్యేక పాటలు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించెదవు గాని ఏముంది ఈ లోకంలో. ఎందాక నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పరలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించెదవు గాని ఏముంది ఈ లోకంలో. ఎందాక నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పరలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా. నిలిచే ధైర్యం నీకుందా. నిలిచే ధైర్యం మనకుందా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా. అనుకూల సమయం ఇది
అందరికీ తీర్పుంది పైలోకంలో. నీ ఆస్తి అంతస్తు, నీ అందచందాలు నీ వెంట రావెన్నడూ. నీ ఆస్తి అంతస్తు, నీ అందచందాలు నీ వెంట రావెన్నడూ. నీ వెంట రావెన్నడూ. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. చక్కగా పాట పాడిన మహేశ్వరి గారికి వందనాలు తెలుపుతున్నాం. అబుదాబి నుంచి మరి వి సురేష్ గారు వచ్చారండి, అలాగే అంజీ గారు వచ్చారు, అలాగే ఒక పాట పాడుతున్నారండి. ఎవరు దయచేసి రావాలని కూర్చున్నాం. అంజీ గారు అండి, పల్లవి సార్, శ్యామ్ గారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అక్కడి పాట పాడారు సిస్టర్ గారు. పాటలో ఉన్న అర్థాన్ని మనం అర్థం చేసుకుంటే చాలా లోతుగా ఉంటాను మాట్లాడుతున్నాను. సో అట్టి విధంగా ఉందాం దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధానంలో. అది మార్పు చెందవా, ఇది చాలా గొప్పోడండి దేవుడు, చాలా మంచోడు. ఎందుకంటే ఆయన మన పట్ల చేసిన త్యాగాన్ని, ఆయన మన పట్ల చేసిన యాగాన్ని మనం మర్చిపోకూడదు. ఎప్పుడు ఆయనకి స్తుతించ బద్ధులమై ఉన్నాం కనుక ఆయనని స్తుతిద్దామండి. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. హల్లెలూయా. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. అందరం కదా పడదామా? చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. నా పాప శిక్షను తాను మోసేది, నా కొరకు కలుగురిలో త్యాగమాయెను. తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం, మన కొరకు ప్రాణం అర్పించిన దేవుడు.
శిక్షను తాను మోసెను నా కొరకు కల్వరిలో యాగమాయెను నా పాప శిక్షను తాను మోసెను నా కొరకై కల్వరిలో యాగమాయెను తన ప్రేమ వర్ణనాతీతం తన జాలి వర్ణనాతీతం తన ప్రేమ వర్ణనాతీతం తన జాలి వర్ణనాతీతం చాలా 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 మంచోడు చాలా 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 గొప్పోడు చాలా 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 మంచోడు చాలా మంచోడు చాలా చాలా మంచోడు నేను నమ్మిన నా యేసుడు చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు నాకు దొరికిన నా యేసుడు మాటలలో చెప్పలేనంత చేతలలో చూపలేనంత మాటలలో చెప్పలేనంత చేతలలో చూపలేనంత చాలా 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 గొప్పోడు చాలా 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 మంచోడు చాలా 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 గొప్పోడు చాలా 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 గొప్పోడు చాలా 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 గొప్పోడు చాలా 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 మంచోడు హల్లెలూయా దేవుని నామానికే మహిమ పాడతారండి. థ్యాంక్ యూ సార్. మరి అంజీ గారికి మరి ప్రత్యేక వందనం తెలుపుతున్నాను. అందరు నిలబడినట్లయితే స్తుతి ఆరాధన జరిపించుకుందామండి. ప్రతి ఒక్కరూ ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, ఆయన పాద సన్నిధిలో మొరపెట్టుచుండగా మనం అన్ని ఆలోచించే దేవుడు ఆయన. ప్రతి ఒక్కరు ఎవరు పక్కన పట్టించుకోవద్దు. మనం ఆరాధించవలసింది యేసయ్యని మాత్రమే. ఆయనే ఘనతకు మహిమకు అర్హుడైన దేవుడు ఆయన. ప్రతి ఒక్కరు ఎవరు పక్కవారు పట్టించుకోవద్దు. మన దృష్టి అంతా యేసయ్య మీదే ఉండాలి. ఆయనే పరిశుద్ధుడు నీతిమంతుడును అన్న గంగాస్థలం గారు వచ్చి స్తుతిఆరాధన జరిపించుకోవచ్చు. దేవుని మహిమ కాక కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ దేవత దేవుని స్తుతించే వారు ఉండాలి, ఆయన గణపరిచే వారు ఉండాలి. మనందరం కూడా రెండు చేతుల పైకెత్తి యేసయ్యను స్తుతిద్దాం, ఆయన గర్భటం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా దేవుని సన్నిధిలో ఉన్నవంటి ఆయన స్తుతించేవారు ఉండాలి, ఆయన గణపరిచేవారు ఉండాలి. అందరూ రెండు చేతుల పైకెత్తి యేసయ్యను స్తుతిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. మహాపరిశుద్ధుడా స్తోత్రం తండ్రి, మహానీయుడా స్తోత్రం తండ్రి, ఆశ్చర్యకరుడా వందనాలు తండ్రి, అద్భుతాలు చేసే దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిన్నేడు ఏకరీతికున్న దేవుడా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము దేవుడు అయ్యా స్తోత్రం, యాకోబు దేవుడా స్తోత్రం, ఇసాకు దేవుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాజులకు రాజువయ్యా స్తోత్రం తండ్రి, ప్రభులకు ప్రభుడవయ్యా స్తోత్రం స్తోత్రం తండ్రి. కోటాను కోట్ల దూతలతో నిత్యము పగడపడుతున్న గొప్ప దేవుడా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అవును ప్రభువా, యేసయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధిలో మేమందరము కూడా ఇటు రీతిగా
నిన్ను సూంచుటకు, నిన్ను గణపరచుటకు మాకిచ్చిన భాగ్యాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు యేసయ్యా. వందనాలు తండ్రి. భూమి ఆకాశం నుంచి ఉంచిన దేవుడా స్తోత్రం స్తోత్రం. భూమి పాదపీఠం ఆకాశం సింహాసనమని చలివిచ్చిన గొప్ప దేవుడు అయ్యా స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, అలాంటి మా పెద్దల అరణ్య మార్గంలో నడిపించిన దేవుడా యేసయ్యా. ఎర్ర సముద్రం పాయలుగా చేసి నడిపించిన గొప్ప దేవుడు అయ్యా స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా. వందనాలు తండ్రి. పగల మేఘస్తంభంగాను రాత్రి అగ్ని సంఘండి నడిపించిన దేవుడా స్తోత్రం తండ్రి. యేసయ్యా మీకే వందనాలు తండ్రి. యేసయ్యా మా కొరకు మా పాపాల నిమిత్తమై కరవల సిరులు మరణించిన గొప్ప దేవుడా స్తోత్రం తండ్రి. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం యేసయ్యా. వందనాలు తండ్రి. వందనాలు వందనాలు. బండను తీర్చి నిలిచిన దేవుడా స్తోత్రం తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా. వందనాలు తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి. హల్లెలూయా స్తోత్రం. అందరూ తప్పలు కొడుతూ యేసయ్యను మహిమపడతాం. స్తోత్రం అధికముగా. అవును ప్రభా. హల్లెలూయా. ఆసక్తితో ప్రేమించేదము అధికముగా ఆరాధింతు. ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదో. ఆరాధన ఆరాధన స్తోత్రం. ఆరాధన ఆరాధన హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదో అధికముగా ఆరాధించు. ఆసక్తితో ప్రేమించేదో అధికముగా ఆరాధించు. ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదో. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదో. ఆరాధన ధ్వని. ఆరాధన 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 ఆరాధన. నీ సన్నిధిలో మేమున్నామంటే నిన్ను ప్రేమించేవారు ఉండాలి తండ్రి. నిన్ను గణపరిచేవారు ఉండాలి. స్తోత్రం తండ్రి. మహాపరిశుద్ధుడా స్తోత్రం తండ్రి. యేసయ్యా యేసయ్యా మీకే వందనాలు తండ్రి. ఏ యోగ్యత లేని మమ్మల్ని నీ సన్నిధిలో ఇంటి రీతిగా నిన్ను చూపించవచ్చు. నిన్ను గణపరిచేదిగా మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. హల్లెలూయా స్తోత్రం. ఇంతవరకు ఆదుకున్నావు అయ్యా. అభినేగరే. అవును తండ్రి. ఇంతవరకు ఆదుకున్నావు అయ్యా. ఇంతవరకు ఆదుకున్నావు. స్తోత్రం. ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో హల్లెలూయా స్తోత్రం తండ్రి. ప్రేమించేదో నీవు పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలము
యేసయ్య వందనాలు తండ్రి. ఎంత గొప్ప దేవుడా, స్తోత్రం తండ్రి. యేసయ్య నా పట్ల మీరు చేస్తున్న అద్భుత కార్యాలకి మీకు వందనాలు తండ్రి. ఆరాధన 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 ప్రేమించేదో అధికముగా ఆరాధింతో ఆసక్తితో ప్రేమించేదో అధికముగా ఆరాధింతో ఆసక్తితో. స్తోత్రం తండ్రి. యేసయ్య వందనాలు దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా మహాగణుడా స్తోత్రం తండ్రి. ఏ యోగ్యత లేని మమ్మల్ని ఇచ్చి నీతిగా నీ సన్నిధిలో నేను స్తుతించి వారికి ఉంచారయ్యా. అందరూ బట్టి నీకే వందనాలు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. అయ్యా యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరచవే వందనమయ్యా, స్వస్థపరచవే వందనమయ్యా, అయ్యా స్వస్థపరచవే వందనమయ్యా, అయ్యా స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను నా మనసుతో ఆరాధించు, నిన్ను నా బలముతో ప్రేమించెను, నిన్ను నా మనసుతో ఆరాధించు, నిన్ను నా బలముతో ప్రేమించెను. ఆరాధన హల్లెలూయా, ఆరాధన 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 ప్రేమించెను అధికముగా ఆరాధించు ఆసక్తితో ప్రేమించెను అధికముగా ఆరాధించు ఆసక్తితో నిన్ను నా బలముతో ఆరాధించు, నిన్ను నా బలముతో ప్రేమించెను, నిన్ను హల్లెలూయా స్తోత్రం. ఆరాధించు, నిన్ను నా బలముతో ప్రేమించెను. ఆరాధన హల్లెలూయా స్తోత్రం. అవును ప్రభా, నీ సన్నిధిలో మేము నిన్ను ఆరాధించే వారు ఉంచారయ్యా. అందరి బట్టి నీకే వందనాలు తండ్రి. పరిశుద్ధుడా మహాగణుడా స్తోత్రం. హల్లెలూయా యేసయ్యా వందనాలు తండ్రి. బాబా మీదికే పన్న అద్భుత కార్యాలకి నీకే వందనాలు దేవా. నిర్మికలేని వందనాలయ్యా, నీ పట్ల సజీవమర్పించారయ్యా. మీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా వందనాలు తండ్రి. వందనాలు దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా అధికముగా ఆరాధింతు. నీ సన్నిధిలో మేమున్నామంటే నిన్ను ప్రేమించేవారు ఉండాలి, నిన్ను కనపరిచేవారు ఉండాలి. స్తోత్రాలు తండ్రి. ఎంత గొప్ప దేవుడా యేసయ్యా. మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధిలో మేమందరం కూడా ఇంటి రీతిగా నిన్ను సంచుడకు నిన్ను గణపరచుడకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు. అవును ప్రభు, ఏ యోగ్యత లేని మమ్మల్ని ఇట్టి రీతిగా నీ పట్ల సజీవనకు ఉంచారయ్యా. అందినప్పుడు మీకే వందనాలు దేవా. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. మహాపరిశుద్ధుడు వందనాలు తండ్రి. ఆరాధనంత వరకు పాటలో మీరున్నారయ్యా, బైబిల్ చదవట్లో మీరున్నారయ్యా, సాక్ష్యాల్లో మీరున్నారయ్యా, ఆరాధనలో మీరున్నారయ్యా. అందరి బట్టి మీకే వందనాలు తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, పరిశుద్ధుడా మీకే వందనాలు తండ్రి. అవును తండ్రి, దైవజనులు 50 మంది చేస్తున్నారు.
అది అనుసరించి మంచి మనసు మాకు దయచేయలేవా? అటు రీతిగా మేము జీవించేటట్టు కృప చూపండియా, సహాయం చేయదండి. విని విడిచిపెట్టి వారు కాకుండా అనుసరించి మంచి మనసు మాకు దయచేదేవా. వందనాలు తండ్రి. అవును ప్రభా, ఇంకా నువ్వు జరగబోయే ఆరాధన అంతట్లో మీరుండి చూపి సహాయం చేస్తారని, చిన్న ఆరాధన మీ పాదజాన్ని చేర్చుకుంటారని ఏసైనా బట్టి వేడుకలు బతిమాలుకున్న మా పరం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనండి. సంఘం పట్ల 2 విషయాలు మాట్లాడని ఆశపడుతున్నాం. దైవజనులు నిమిత్తం మీరు ఎంతగానో సహకరించారు, సహాయపడ్డారు. దైవజనులు దేవుడు ఎంతగానో స్వస్థపరిచి మంచి ఆరోగ్యాలు ఇచ్చారు. అందుని బట్టి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అట్టి రీతిగా అనేకమైన ప్రతి ఒక్కరు కూడా ఆయన పట్ల మీ కష్టార్థ జీతంలో నుంచి ధన సాయం ఎంతగానో సహాయపడ్డారు. సంఘం పట్ల అందరూ కలిసి ఏక మనసు కలిగి సంఘం పట్ల మీరు అందరు సంఘానికి చేసిన సహాయాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. అలాగే వ్యక్తిగతంగా కూడా మాకు తెలిసి బట్టి నాకు తెలిసి చాలామంది కూడా దైవజనులకి చాలా ధన సహాయం చేశారని నమ్ముతున్నాం. అందుకు మీ అందరినీ దేవుడు దీవించను కాక. అలాగే అటు రీతిగా దైవజనుల పట్ల మీరు విశ్వాసంతో ప్రార్థించారు. మన సంఘంలో విశ్వాసం కలిగి ప్రార్థించే స్త్రీలు ఉంచారు. అందుని బట్టి మీ అందరికీ వందనాలు. సంఘానికి కూడా వందనాలు తెలిసి మీ అందరూ కూడా సంఘం పట్ల అలాగే అట్టి రీతిగానే సంఘాన్ని నడిపించాలంటే సంఘం పట్ల మనం కూడా మీరు సహాయం పడుతున్నారు. కీర్తనలు 141 2 చదువమ్మా. నా ప్రార్థన ధూపం వలన నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలన ఎవరి దృష్టికి ఇప్పుడు ఎత్తుతారా? సగం ఎత్తవేంటమ్మా? సగం ఆశీర్వాదం. సిస్టర్ గారు తిరగేస్తున్నారు, అందులో లేదన్నా ఉన్నదన్నా? కాలు కింద ఎట్టండి, కాలు కింద ఎట్టండి, కాలు కింద ఎట్టు కూర్చోండి. దేవుని మందిరంలో నువ్వు ఎక్కడున్నావు, ఎనీవేర్, ఎనీ ప్లేస్, ప్రభు సన్నిధిలో మీరు ఉన్నారు, కాలు కింద ఎట్టండి. ఓకే. ప్రసంగి 5 ఆ మాట అలా గురించి నేను చెప్తున్నాను. ఓ మాట చూడండి అమ్మ, మళ్ళీ నన్ను తిట్టుకుంటారు కదా, చూపించాలి రుజువులు మీకు, లేకపోతే నమ్మరు. చదువు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు ఎవరిది? ప్రవక్త, నీ ప్రవక్త. పక్కలకు చెప్పండి, పక్కలకు చెప్పండి. రైట్, ఆమెకి బుద్ధి చెప్పినట్టు కదా, ప్రక్కలకి బుద్ధి చెప్పినట్టు. ఏమన్నాడు? చదువమ్మా. ఇవి నా మాటలు కాదు. సిస్టర్ గారు, నీ ప్రవక్తను జాగ్రత్తగా చూసుకునము. అది బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఈజ్ ద బ్లెస్డ్ పీపుల్. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చెప్పండి మరి, దేవునికి స్తోత్రం. మాకేం అక్కర్లొద్దు ఏమన్నా దగ్గర చెప్పకూడదు. మీరు డినామినేషన్ వేరా?
రైట్, ఓకే. సరే, దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెల్లించకూడదు కదా, అది ఆల్రెడీ మీరు దేవుని యొక్క వాక్యములో నుంచి, వాక్యం ఎంత అనుభవాలు, ఎన్ని సంవత్సరాలు బట్టి ఇందులో ఉన్నారు ఇక్కడ సంఘంలో? ఎన్ని సంవత్సరాలు? ఆయన చెప్పనని గ్యారంటీగా చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆయన కొరకు ప్రార్థన చేస్తాం. తర్వాత నేను చెప్తాను. నేను విషయాలు ఆయన కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి, ఒకవేళ వీలైతే మాట్లాడదాం. పర్లేదు, నేను మాట్లాడతాను. ఇప్పుడే పోదు. పెడితే మీరు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మరి సరే, నేను ఇంట్రడ్యూస్కి వెళ్ళకముందు ఈ వాక్యాలు మీకు చూపించాలనుకో, నీ ప్రవక్తను జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవది, ఆ విషయం కూడా మేము చెప్పాను, ఇది నా సొంత ఆధారం కాదు, దేవుని యొక్క వాక్యములో నుంచే అది మనం తీసుకున్నాం. మంచిది. మరి ఇక్కడ 4వ, మరి వారి సమయం అయిపోయింది, వారు వెళ్ళిపోతున్నారు కదా. కాంటాక్ట్ బేస్ కొన్ని ఉంటుంటాయి. సరే, దేవునికి స్తోత్రం. మంచిది. ఎందుకంటే వారు కూడా కొన్ని వాడబడాలి కాబట్టి మరి మంచిది. మరి అలాగే కార్టూన్ తెలుగు క్రైస్తవ సంఘము మరి ఇంచుమించు మరి నేను ఎరిగిన మట్టికి ఇంచుమించు 30 సంవత్సరాలుగా పైబడి సంఘం స్థాపించబడింది. అప్పట్లో 900 మంది సంఘములు ఉన్నప్పుడు నేను వచ్చి మెసేజ్ ఇచ్చాను. అప్పుడు హోలిన్ ట్రీట్లో చర్చ్ ఉంది, మరి చాలామంది ఉన్నారు. అది 12 శాఖలు అయిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు తెలుసా? సేవ విస్తరించాలి, తప్పులేదు, సేవ విస్తరించబడాలి, కానీ దేవుని మహిమార్థంగా జరగాలి. సేవ విస్తరించినప్పుడు కూడా ప్రభువు యొక్క ఆధీనంలో ఇప్పటి వరకు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడాడు, ఆరాధన ద్వారా మాట్లాడే చేతులు దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇది ఆత్మ, ఇది పరిశుద్ధాత్మ. అందుకే దేవుని ప్రేమను మనకు పంచిపెట్టాడు తెలుసా. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచన భాగం చూద్దాం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, అది శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక. అది మనం విడవలేదు, ప్రభు మనల్ని విడిచిపోలేదు. ఒకవేళ విడిచిపోతే, విడవబడితే కరోనాకు ముందే అవుట్. ఎప్పుడైనా కరోనా తర్వాత అయ్యో నన్ను బ్రతికించో ప్రభా, నిలబెట్టో ప్రార్థించిన వారి చేతులు ఎత్తండి. నీ పాత్రగా నన్ను, అది దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన మంచిది. మరి అధ్యక్షులు, అధినేతలు, సంఘ కాపరులైనటువంటి మరి గంటే పాస్టర్ ఎస్ఐపై గారికి, మరి బావగారు, మరి గంగాచలం గారు, ప్రభాక, మరి ప్రియులు నాతో అన్నప్పుడు నేను కూడా ప్రార్థించిన వారిలో నేను ఒక్కడిని. సంఘంలో కూడా ప్రకటించి ఉమెన్ ఫెలోషిప్లో ప్రార్థించాం. మరి అది నా వంతు. ఒకటి ఏంటంటే, చింతలపల్లిలో సంఘం మా సంఘం ఉంది. అప్పటికి ఆయన సువార్తలో లేడు, తెలియదు. అప్పటికే ఆల్రెడీ మేము ఆలయం నుంచి 3వ సంవత్సరంలో నుంచి తల్లిపాలకు బదులు వాక్యపాలతో పెరిగినటువంటి 250 సంఘాలు ఉన్నాయి. ఆ సంఘంలో పెరిగినటువంటి నేను ఈరోజు 35 సంవత్సరాలుగా కొన్ని వందలాది మందికి బాప్తిజాలు ఇచ్చాను 2 ఏళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది గొప్ప ఘనత. ఎందుకు తెలుసా? ఎందుకు ఇచ్చామనంటే, ఎవరికో తెలుసా, ఎక్కువ మంది యోర్దాను నదిలో యేసు ప్రభు బాప్తిజం తీసుకున్న కాడికి 6 బాప్తిజాలు ఇచ్చాను. 2 నెలలు విజిట్ చేసినప్పుడు ఈజిప్ట్లో 10 దినాలు ఉన్నాను. ఆ ఫరో కింగ్ ఆఫ్ ద మోజెస్
ఎక్కడ ప్రవేశించాడు, ఎక్కడ ఆలయంలో 4 సంవత్సరాలు ఆ సేవను ఆ ఆలయంలోనికి వెళ్ళాను. ఆ ఆలయంలో మరి వారు బల్ల ఇచ్చినప్పుడు అందులో పాలు పంపులు పంచుకోవడానికి నేను కూడా వెళ్ళాను. దేవునికి స్తోత్రం. అందులో అక్కడ 2 అంటే 66 పుస్తకాల్లో ఏది ఉంది హిస్టరీ అసలు ఏంటి అని తెలుసుకోవటానికి కూడా నేను అది విజిట్ చేయటం జరిగింది. అన్నీ కూడా ఒక వీడియో తీసుకుని వెళ్ళటం. అయితే ఎందుకని 30 సంవత్సరాల తర్వాత కార్టూన్ చర్చిలో అడుగు పెట్టడానికి ఏంటి కారణం ఏంటంటే, మా వాగారు చర్చిలకి అన్నప్పుడు ఇలా అల్లారాధన ఇవ్వాలన్నప్పుడు వెంటనే మరి అన్నప్పుడు తెలిసిన వెంటనే 5 సంఘాలు ఆల్రెడీ ఇంకా 2 సంఘాలు ఉన్నాయి బుకింగ్. మరి దేవుని బిడ్డలారా వెంటనే బుక్ అయింది తెలుసా. దైవజనులు మరి దుబాయ్ ప్రాంతానికి వెళ్ళటం అబుదాబి నుంచి వెళ్ళటం తెలుసు. ఎందుకంటే అనేక వందలాది మంది మరి కాపర్లు దైవజనుల్ని పిలిచి నడిపించడానికి దేవుడు కృప చేశాడు. మంచిది. కానీ మరి కార్టూన్ చర్చ్లు మరి ఈ యొక్క వారానికి దేవుడు ఇంత ప్రేమను చూపించారంటే అదేది నేను చూపించాను. ఆ ప్రేమ ఎక్కడిది అని అంటే ఇదే, నేను ఎడబాయనని చెప్పి అయినటువంటి వాగ్దానము. మరి దైవజనులు మరి యేసప్ప గారికి, అలాగే ప్రియులు, మరి హెల్డర్స్ పెద్దలు, మరి కమిటీ మెంబర్స్, మరి రాపాక మరి గంగాచలం గారికి, రాపాక మరి అలాగే ఎలిషరాజు గారికి అధ్యక్షులు అధినేతలు, మరి అలాగే బండారి రవి గారికి పెద్దలు, అలాగే మా ఆప్తులు ఎడ్ల మరి వసంతరావు గారు ప్రియులు, మరి చాలా కాలంలో వారు తెలుసు, నాకు పరిచయము. మరి ఈ దినాన్ని ఇట్టి ప్రేమను చూపించి మరి ఈరోజు వాక్యాన్ని మరి ఇవ్వటానికి ఇచ్చారు. వారందరికీ కూడా నా పరిచయ వందనాలు. దైవజనులు ఇక్కడ లేనప్పటికీ కూడా వారికి కూడా నా పరిచయ వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యములో నుంచే కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను, బయట విషయాలు కాదు. కావలసింది ఏంటంటే వాక్యమే సత్యం. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుడి యొద్దుండును, వాక్యమే దేవుడై ఉండును. ఆది కాలములో ఎలాగున్నాడు దేవుడు? ఎలా ఉన్నాడు? ఆత్మరూపం కదా. ఆ వాక్య శరీరధారిగా ఈ లోకానికి రావటానికి కారణం ఏంటి? కృపాసత్య సంపన్నుడుగా ఈ లోకానికి తల్లి గర్భములో ఆయన యొక్క గొర్రె పిల్ల వలె వచ్చాడు. తల్లి గర్భములో దీనుడై వచ్చాడు. ఆయన మరి తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ద సెకండ్ సన్ ఆఫ్ జీసస్. రెండవసారి రాబోతున్నాడు కనుక ఆయన దీనుడై రావటానికి వీల్లేదు. సింహగర్జనతో రాబోతున్నాడు కాబట్టి ఆయన ఎదుర్కోవటానికి ఏ విధముగా మనం ఆయన ఎదుర్కొన్నాం ఆధ్యాత్మిక అనుభవం నీలో కావాలని ప్రభు కోరుతున్నాడు. అలాంటి అనుభవం ఉందా? సంవత్సరాలు కాదు, సీనియారిటీ కాదు, సిన్సియారిటీ కావాలి. ఈ మ్యాన్ ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, నీ నైవేద్యము ఏమన్నాడు అక్కడ? నైవేద్యం ఎవరికి పెడతాం మనము? నైవేద్యం అంటే తెలుసా? పోనీ అమ్మ సిస్టర్ గారు చదురు, అదే నీ ప్రార్థన దూపం చదురు గారు, అమ్మ సిస్టర్ గారు చదురు గారు, నేను చెప్తాను. నైవేద్యం ఎవరికి పెడతాం? అసలు నైవేద్యం అంటే ఏంటి? రైట్. నైవేద్యం అనేది మౌనై ఉన్నారు కనుక కూర కలిపినది నైవేద్యం. అది ఉన్నాయా? ఇండియా నుంచి రాలేదేంటి మనం? మా సిస్టర్ గారు రాలేదా? వచ్చాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఎలా పోల్చాడు చూడండి. దేవుడైన యెహోవా దేవుని యొక్క స్తుతి యాగం అనేది, బలియాగం అనేది, దేవుని సమర్పణం అనేది నీ జీవఫలము చేత. జీవఫలం అంటే ఎస్ ఈజ్ కరెక్ట్. నీ జీవఫలం అంటే దేవుడైన యెహోవా అంటాడు ఇక్కడ, ఇశ్రాయేలు వచ్చే స్తోత్రం మీద ఆసీనుడైనటువంటి ప్రభువు నీ స్తుతి యాగము ద్వారా, సమర్పణ ద్వారా ఆయన ఆసీనుడై అన్నాడు. స్తుతించగలవా? స్తుతి అర్పణ చేయగలవా? అందుకే దేవుని స్తుతించమన్న. ఆయన బలవంతం ఏం చేయలేదు, నాకు సంబంధం లేదు, నేను వాక్యం చెప్పి వెళ్ళిపోతాను. ఆయన చెప్పనన్నాడు, దాని గురించి నేనేమన్నానంటే దానికి వివరంగా వాక్యములు వారు నేనంటే తెలుసు తెలియచ్చు. దేవునికి స్తోత్రం. మంచిది. అందుకే దేవుని ఇప్పుడు చదువమ్మా సిస్టర్ గారు. నా ప్రార్థన ధూపం వలన నేను చేతులెత్తుట అప్పుడు గొర్రెల దొడ్లో ఉన్నాడు.
కదండి. ఒకప్పుడు గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి ఈయన సింహాసనం ఎక్కించడానికి ఆయన ఒక అధినేతగా ఇస్ ద రూలర్. అంటే యెరూషలేము ప్రాంతానికి, ఇశ్రాయేలు ప్రాంతానికి లేక దేశానికి ఒక రూలర్గా ఇస్ ద రూలర్. అతను అధినేతగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆశీర్వాదం. యాజ్ అ బ్లెస్డ్ ఆమేన్. ఒకప్పుడు గోనె బట్ట కట్టుకున్నటువంటి ఆ యొక్క యెషయా కుమారులు ఎనమడుగురు చూసి ఏడుగురు చూసి వారు తరండి సూట్లు బూట్లు లేక ఎత్తు హద్దు ఉన్నారు. కానీ వీరు నాకెవరు కూడా అక్కరలేదు. ఎవరు కావాలో తెలుసా? అకౌంట్ బైబిల్, దేవుని వాక్యానుసారంగా ఎవరైతే నడుచుకుంటున్నారో వారు నాకు కాదు. ఆధ్యాత్మిక అనుభవం. ఆనాడు పంతికొస్తు దినమందు మేడగదిలో ఉన్నారు. ఎవరు అపోస్తలులే కదా. ఉన్నటువంటి వారు బాప్తిజం పొందారు 8,000 మంది. ఎవరు వీళ్ళు? ఎలామీలు ఎవరో తెలుసా? మెసపటోమియా నాగరికత. అబ్రాహాం ఊరు ఎక్కడ? ఊరు. మనకి అనేది అనుకుంటున్నారేమో. జాగ్రత్త, ప్రభు అడుగుతున్నాడు. లెక్క అప్పగించవలసి వస్తుంది. ఆ రోజు రాబోతుంది కనుక ఆ యొక్క రెండవ రాకడలో ఆయన గొర్రె పిల్లవలు వచ్చాడు, దీనుడై వచ్చాడు, లేక తల్లి గర్భాన్ని వచ్చాడు. రాబోయే ఈయన సింహ గర్జనతో రాబోతున్నాడు. కాబట్టి ఆయన ఎదుర్కోటాక ఆధ్యాత్మిక అనుభవంలో, ఆత్మీయ అనుభవంలో సంపూర్ణత కలిగినటువంటి వారు పరిశుద్ధాత్మ పూర్ణులుగా నీవు ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. అలా ఉండగలగవా? పరిశుద్ధాత్ముడు చెబుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ చెబుతున్నాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం భాగం చూద్దాం. దేవుడిచ్చిన వాగ్దానము అది ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, 1 కొరింథీ వాగ్దానము సంఘానికి ఇస్తున్నాడు. నీ దేహము దేవుని ఎవరిది? నీ సొంతది అనుకుంటాడు ఒక్కొక్కడు. నా సొంత జ్ఞానం అంటున్నాడు. అందుకే నీ సబుద్ధిని ఆధారం చేసుకోనక ఏమంటాడు అక్కడ? నీ సబుద్ధిని ఆధారం. కొంతమంది ఫరో చక్రవర్తి ఏం చేశాడు తెలుసా? తన గుర్రములను అతిశయించాడు, తమ రథములను గురించి అతిశయించాడు. ఇప్పుడు నా వెళ్ళాను అక్కడికి. నేను ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి ఏంటని పర్వతం మీద నుంచి నేను చూసినప్పుడు ఆ ఎర్ర సముద్రము దాటినట్టు ఆ పరికరాలు కూడా ఇప్పటికీ అక్కడ. ఇట్స్ ట్రూ. నిజమా కాదా? వాక్య నెరవేర్పు ఉందా లేదా? నేను చూసా. ఎందుకంటే ఇది వట్టిదని. చూడండి, తోమ ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? తెలియడు చూడ. అందుకే ఈజ్ బిలీవర్స్ అన్బిలీవర్. అంటే విశ్వాసులు అవి కొద్దిగా పెంచండి టైగర్. నా ఊపిరి పోతుంది అందుకు. అంటే మీడియం ఎక్కువ పెట్టండి. మీడియం ఎక్కువ అది కొద్దిగా. ఎందుకంటే వాయిస్ పాట పాడినా ఏం తెలుసు కాబట్టి. సరే, మంచిది. ఏంటమ్మా? అది మీ దేహము దేవుని వలన, అది ఎవరి వలన? దేవుని వలన అనుగ్రహించబడినటువంటి దేహము మీలో ఉన్న పరిశుద్ధాత్మకు దేవునికి స్తోత్రం. ఇది హృదయం అన్నిటికంటే అమ్మ అంటది వాక్యం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అది కదా బాగు చేసి గలవాడెవడు? అందుకే వాక్యము ద్వారా కట్టబడాలి, వాక్యం ద్వారా అతకబడాలి, వాక్యము ద్వారా. అందుకే లోబడిన పిల్లలకు శ్రమ అన్నాడు. నువ్వు వాక్యానికి లోబడుతున్నావు లేదా? మాట వాక్యానికి లోబడితే దేవునికి లోబడి. అందుకే ఆయన శరీరధారిగా రావటానికి కారణం ఆయన. ఇది ఉన్న నవల్స్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఏదైతే చరిత్రను ఇస్తుంది, ఇది సామాన్యమైనది కాదు బుక్. ఒకవేళ నవలు అనుకుంటున్నారేమో. ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్నటువంటి 39 పుస్తకాలు, న్యూ టెస్టమెంట్లో ఉన్నటువంటి 27 పుస్తకాలు, 66 పుస్తకాల టోటల్ కదా ఉన్నటువంటి. నేను బీటీహెచ్గా లెక్చరర్గా నేను చేశాను అబుదాబి.
ఇండియాలో కూడా చేశారు 250 మంది చర్చెస్. అంత పెద్ద మినిస్ట్రీలో ఉన్నటువంటి నేను దేవుని యొక్క పనిలో అనేక మంది వందలాది మందికి బాప్తిజాలు, అక్కడ మన ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు 6 బాప్తిజాలు అక్కడ ఇచ్చినప్పుడు పెద్ద డాక్టరేట్స్, బిషప్స్. ఎందుకయ్యా అంటే వాళ్ళ తీర్మానం ఒకే బాప్తిజం, అంతే కదా. ఏమా వాక్యం ఎరుగు, మీకు అందరి గురించి వాక్యం రాదని కాదు, వాక్యం తెలుసు మీకు, కానీ ఒకే బాప్తి. కానీ వాళ్ళేంటి తెలుసా, అయ్యో మమ్మల్ని క్షమించండి పాస్టర్ గారు, నాకు వాళ్ళందరూ ఆలోచించి ఏంటి సంగతి అంటే, లేదు తీర్మానం దేవునికి అప్పగించుకుంటే ఏదన్నా తీర్పు అని చెప్పి ప్రార్థన ద్వారా వాళ్ళు చేస్తే మరలా తీసుకోవాలన్నది. యోర్దాను నదిలో ఎవరు తీసుకున్నారు? దేవుడు తీసుకున్నాడు. కాబట్టి దేవుడు తీసుకున్నాడని తీసుకోవడం కాదు, వాక్యానికి మనం లోబడాలి, వాక్యానుసారమైన జీవితం మనకు కావాలి. కనుకనే ఆయన ఏమన్నాడు, ఇచ్చిన వాగ్దాన సంఘానికి ఏంటంటున్నాడు తెలుసా, నీ దేహము అమ్మా మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు దేవునికి స్తోత్రం. రక్తం చేత కూడా కొనబడ్డారు కదా. ఎంతమంది బాప్తిజాలు తీసుకున్నారు ఇందులో? ఎంతమంది బాప్తిజాలు? మారు మనసు పొందిన వాళ్ళు, మారు మనసు పొంది ఇప్పుడు పెళ్లికి బాప్తిజం పిలుచుకుంటాడు ఒక్కొక్కడు. అయ్యా నాకు వెళ్ళండి, ఒకడిని బాప్తిజాన్ని పిలిచి, అయ్యగారు ఈ చేయికి ఇవ్వకండి, నాకు బాప్తిజం అన్నాడు. ఏమండి ఇవ్వాలా ఇలాంటోళ్ళకి ఇవ్వాలా, ఎక్కువ ఇవ్వక్కలొద్దా? జరిగిన సంగతి చెప్తున్నాను. ఏంటి బాబాయ్ ఏంటి సంగతి అంటే, అప్పుడు నెమ్మదిగా పిలిచి, నేను ఒక నరకాలండి, జరిగిందమ్మ ఇది, నేను ఒక నరకాల నరికొచ్చిన తర్వాత ప్యాకేసి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి దేవుని వాక్యంలో కొన్ని మాటలు చెప్పి, ఈ గారు క్షమించండి, నేను ఇది అనుకోలేదు, ఇదిగా బాప్తిజం పొందాడు. ఈరోజు దేవుని సేవకుడు అయిపోయి దేవునికి స్తోత్రం చెప్పండి. వైజాగ్లో సేవ చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత మార్పుని, ఇస్ ద చేంజ్ ఆఫ్ ద హార్ట్. హృదయం మార్చబడ్డది, మనసు కనుకనే దేవుని కార్యాలను జరిగించడానికి ఈరోజు యోగ్యుడిగా ఉన్నాడు. కొన్ని వందలాది మందికి బాప్తిజాలు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క పనిలో నీవు ఉన్నప్పుడు ఆ నమ్మకత్వాన్ని, అందుకే నమ్మకస్తులైన వారిని నేను పిలుస్తాను అంటున్నాడు. ఇచ్చిన వాగ్దానం, నీ దేహం నీది కాదు, నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు ఇస్ ద బ్లడ్ ఆఫ్ ద జీసస్. ఆయన రక్తం పెట్టి నువ్వు కొనబడ్డావు, విలువ పెట్టి అందుకే మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు సొత్తు కాదని చెప్పి దేవుని మాట. ఆయన శరీరం ఆయన ఏర్పరిచాడు. ఆదాములను ఏ తోటలో ఉన్నప్పుడు వారిని ఏర్పరిచింది ఇస్ రిబ్స్. రిబ్స్ ప్రకటనలో ఒక ఎముక తీసినప్పుడు మీరు బలహీనులు కాదు, దేవుని వాక్యములు బలహీనులు అని రాయబడి, బలహీనులుగా అయిపో మాకంటే ప్రమాదకరమైన వాళ్ళు మీరు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ యొక్క ఎముక తీసి నారిగా ఏర్పరిచి ఇద్దరిని జతపరిచాడు. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు లేక ఉన్నప్పుడు వారి యొక్క దేవుడని యెహోవా వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు, ఏ పరిస్థితుల్లో ఉన్నాడు, ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? ఏదెను తోటలో ఆదాం, వీళ్ళు ఎవరు లేరు మాకు. మరి ఇలాంటి ఇల్లు లేకపోతే ఎలాగా? మా పని ఇంకా ఆయించలేదు. ఆ దేవుడే ఎదురయ్యాడు. ఆయన అయ్యేటప్పటికి ఏ పరిస్థితి ఎలా ఉంది? ఆదాము ఎదుటను అరుగాగా నిలచి, యేసుప్రభు ఎదుట నిలిచేటప్పుడు ఏముంది? ఎవరు చెప్పారని? ఇస్ డేవిల్, ఎవరు చెప్పాను? ఈనాడు కూడా కొన్ని మాటలు ఇతర వాళ్ళు చెప్పిన వింటాను తప్ప దేవుడు చెప్పిన వినం, మంచివారు చెబితే వినం. అందుకే నీ సబతుని ఆధారం చేసుకొనక దేవుని కార్యాలను వినటానికి నీవు శ్రద్ధమైనటువంటి జీవితమును ఉండాలని దేవుడు ఆయనతో మాట్లాడతాడు. ఈరోజు ఇక్కడ సబ్జెక్టు మరి కొన్ని నిమిషాలే ఉంది, మరి పరిగెడుతుంది కనుక సమయం. దేవుని వాక్యములో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. నీ క్షేమము నది వలె ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని యొక్క వాక్యములో యెషయా గ్రంథము 48వ అధ్యాయం 18వ వచన భాగం చూద్దాం. కోరుచున్నాను ఆలకించిన ఎడల. ఏమంటున్నాడు ఇక్కడ? నీ క్షేమము నది వెళ్ళను. క్షేమము వేరు, క్షేమం వేరు.
క్షామం అంటే ఏంటి? కరువు కాలం. యోసేపు కాలంలో 7 సంవత్సరాలు కరువు వచ్చు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఇంకా మరి అబ్రహాం కాలంలో కరువు ఎన్నో కాలం. ఈ కరువు కాలంలో ఎక్కడికి వెళ్ళి ఉన్నారు అన్నదమ్ములు? అన్నదమ్ములు యోసేపుని ఎక్కడ పెట్టారు? ఒంట్లేయారు కదా ఏమా కదా? మరి గుంట్లో ఉన్నాడు ఆయన. ఇస్ ద రోలర్, సింహాసనం ఎక్కాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన సింహాసనం మీద ఉన్నాడు. అంటే ఎవరైనా గుర్తించారా? ఎవరైనా ఆలోచించారా ఇది జరుగుతుంది అని అనుకున్నారా? అంటే వీళ్ళు ఏమనుకున్నారు? తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇదిగో వస్త్రం. 12 గోత్రాలలో 12 మంది ఉన్నటువంటి ఈ యొక్క అన్నదమ్ములలో తీసుకెళ్ళి రూబేను, ఇదిగో వస్త్రం నా తమ్ముడు. ఐగుప్తులో చూశాడు. కానాన్లో కరువు ఉంది, ఐగుప్తులో కూర్చోండి ధాన్యం ఉంది. కానాన్లో కరువు, అబుదాబీలో కానాన్లో కరువు వచ్చింది కదా. ఎన్ని సంవత్సరాలు వచ్చింది కదా. వాక్యం తెలుసు మీకు. నాకంటే జ్ఞానం వినేవారు జ్ఞానవంతులంట. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాక్యాన్ని మెడిటేషన్ చేయాలి, ధ్యానం చేయాలి. ఎప్పుడు కూడా ఉదయకాలం మనం కాలకృత్యాలు తీసుకున్న తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని ప్రార్థించుకుని నీ డ్యూటీకి మీరు బయలుదేరి వెళ్తున్నారా? నిజం చెప్పండి. ఎవరైనా చేతులు ఎత్తున్నాము సిస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కాక. ఎందుకంటే ఉదయకాలం మా వాళ్ళు ఉంటారు, క్యాలెండర్ చూసుకుని వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. క్యాలెండర్ చదువుకుని ప్రార్థన ఎక్కడది ప్రార్థించుకోవాలి. ఎందుకంటే ఉదయం ఏ ఎంప్లాయీస్ అయినా లేకపోతే మీరు హౌస్ మేట్స్ అయినా ఎవరైనప్పటికీ కూడా ఉదయకాలము దేవుడి నిన్ను కాపాడాడు. లెగిచిన వెంటనే నీ యొక్క మంచం మీద పడక నుంచి లేచిన వెంటనే ఆయన కాపాడు. నిద్రలో ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఏమా మీ ప్రాణం అటు ఇటు తిరిగి వస్తుంది. అప్పుడు తెల్లవారున్నప్పుడు అతుకుతాడు దేవుడు. ఇలా కుటుకుమంటే లేకపోతే లేగలేదురా అంటే అయ్య బాబు అయ్యగారు పడుకున్నారు కానీ మళ్ళీ తెల్లారి మరి ఇది ఎక్కడ వార్తలు? ఇది ఎవరిచ్చారు? దేవుని యొక్క పెట్టినట్టు మీ దీపము. ఆయన ఏమన్నాడు? మీ దేహం ఏది కాదు, ఆయన పెట్టిన దీపం ఏంటి తెలుసా? ప్రాణం. ఆ దీపం తీసేసుకుంటే అవుట్. అందుకే కరుణాకే అవుట్. అందుకే దేవుణ్ణి ప్రార్థించాలి. ఎందుకంటే నిన్ను బ్రతికించాడు అనంటే, ఈ రోజు నీవు సజీవ సంఖ్యలో ఉన్నావంటే అది దేవుని కృప. ఇస్ ద గ్రేస్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క కృపను కాపాడుకోలేక, దేవుణ్ణి స్తుతించలేక నీ యొక్క పనుల్లో నీవు ఉన్నావు. అయితే చూడండి, ఈరోజు నెట్వర్క్ కదా ఈజ్ డెవిల్ కదా. దానికి ప్రార్థన. తన ఆలయంలో ఒక దినము గడుపుట 1000 దినములు శ్రేష్టం. అంటే 1000 దినాలు అని అంటే 2.5 సంవత్సరాలు భయపడి దశింబాలి. సంవత్సరాలు అనుకో, 3 సంవత్సరాల దగ్గరలో. దేవుడు కాపాడలేదు నిన్ను. అమ్మ ఆరోగ్యం ఇచ్చాడు కదా, నిన్ను కాపాడాడు. నిన్ను అందుకే అన్నాను, క్షేమము వేరు క్షేమము వేరు. అంటే క్షేమంగా ఉండాలంటే, ఆరోగ్యకరంగా నీవు ఉండాలంటే ఏం చేయాలంటే ఏమన్నాడు తెలుసా? నీ క్షేమము నది వలె ప్రవశించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. నదులు ఆది కాలములో 4 నదులు ఉన్నాయి. అందులో ఏంటో తెలుసా? విసోను, గీసోను, ఇద్దీకేలు, అవీల. ఈ 4 ఉన్నటువంటి నదుల్లో ఎన్ని శాఖలు? 4 శాఖలకు వెళ్ళిపోయి. ఎక్కడి నుంచి వెళ్ళినాయో తెలుసా మీకు? వాక్యం చదివితే తెలుస్తుంది. వాక్యం అందులో ఏమున్నది? బంగారం ఉంది, వెండి ఉంది. సమయం అయిపోయింది. అయ్యగారు నాకు అధ్యక్షుడు గారు నాకు సమయం ఇచ్చాడు. ఎందుకంటే ఇంకా 5 నిమిషాలు మోర్స్, ఇంకేం మాట్లాడటలేదు. మరి ఇప్పుడు మాట్లాడాలంటే గంటల తరబడి మాట్లాడవచ్చు ఈ సబ్జెక్ట్. కనుక నా సమయం అయిపోయింది. అక్కడ మరి చూడండి, దేవుని యొక్క వాక్యములో నుంచి మరి క్షేమంగా ఉండదు, సమాధానకరమైనటువంటి ఆ యొక్క మరి జీవితం. చూడండి 66:12 అంటున్నాడు. చూడండి యెషయా గ్రంథము 66:12. ఇలాగూ సెలవిచ్చాను, ఆలకించుడి. నది వలె ఏంటంటున్నాడు ఇక్కడ? సమాధానం ఎవరు? దేవుడే. దేవుడే సమాధానం అమ్మ.
అయినే సమాధానం. కొన్ని 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 పేర్లకు అర్థాలు ఉంటాయి కదా. ఒకడు ఆనందం అంటాడు, ఆడు సూర్యం అంటా ఉంటాడు, ఆనందరావు కదా, సూర్యం అంటా ఉంటాడు. వాళ్ళు ఆనందం ఉన్నదా? ఉండదు. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? చదవమ్మది, ఆలకించుడి, నీతి వల్ల సమాధానమును ఆమె యొద్దకు పారచేతును, మీరు జనముల ఐశ్వర్యమును. చూసారా? మరి దావీదు ఒక సింహాసనం ఎక్కగలటానికి సామాన్యం ఏంటి? నలభై సంవత్సరాలు ఒక రోలర్గా అధినేతగా ఉండటానికి కారణం ఏంటి? ఆయన ఆశీర్వదించలేదా? దావీదు అనుకున్నాడా ఫిలిష్తీయులను, ఫిలిస్తీన్ కదా, అంతే కదా. ఫిలిస్తీన్లోనే ఉన్నారు. మనం ఏమంటే పాలస్తీనా అంటే నేను వాక్యంలో రాయబడి ఉంది కనుక మనం ఈ ఫిలిస్తీన్ పాలస్తీనా అంటే అదే ఫిలిస్తీన్ ఉన్నటువంటి ఆ గొలియాతుని జయించడానికి దేవుడు ఎంత యోగ్యతను దావీదుకి ఇచ్చాడు. ఆ ఫిలిస్తీన్లు వీడెంత ఆడెంత అని ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను ఆ దేశాల్లో 2 నెలలు ఉన్నా ఆ ప్రాంతాలని జోర్దాన్ అనేది మరి ఆ ప్రాంతాల దేవుడు ప్రభు పుట్టినటువంటి ఆ బెత్లెహేము ఆ గ్రామంలో ఆయన చనిపోయిన తర్వాత ఆ గొల్గొతా ఆ యొక్క ప్రాంతానికి ఆ ప్రాంతాలన్నీ తిరిగా చాలామంది బైబిల్ లేదు అన్నీ కూడా తిరిగి ఇది సత్యమా కాదనంటే అన్నీ కూడా. అందుకే యొర్దాను నదిలో అద్భుతాలు జరిగినాయి. ఏంటి తెలుసు? ఎవరో తెలుసు? యొర్దాను నదిలో ఇశ్రాయేలు ప్రజలు నడిపించినటువంటి యెహోషువ ఎంతమందో తెలుసా? యాకోబు సంతానం ఆ కాలంలో 70 మందిగా వెళ్ళినటువంటి ఐగుప్తు దేశానికి 6 లక్షల మంది కాలఫలాన్ని తీసుకుని వచ్చాడు. ఈ 40 సంవత్సరాలు ఉండటానికి తిరగటానికి కారణం ఏంటో తెలుసా? అది తెలియదు. చెప్పిన మాట వినలేదు. అది అతిక్రమించు, దేవుని లక్ష్య పెట్టలేదు, దేవుని మాటను తిరస్కరించి వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 6 లక్షల మంది ఆనాడు కాలబలం. ఈనాడు ఎన్ని లక్షల మంది కాలబలం ఉందా? అందుకని నన్ను ఇందాక జ్ఞాపం చేసినట్టున్నాను కదా, పెంతెకొస్తు దినమందు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు కదా. వాళ్ళు ఉన్నట్టు ఎలా మీలన్న పిలబడినటువంటి అది తర్వాత మెసపటోమిగా పిలబడ్డది. మెసపటోమియా నుంచి ఇరాన్, ఇరాక్గా పిలబడ్డది. ఇప్పుడు దెబ్బలాట్లు అయ్యాయి. తెలుసా హిస్టరీ? బైబిల్ తిరిగేసుకోండి, చూసుకోండి. ఎహెజ్కేలుతో మాట్లాడాడు, యెషయాతో మాట్లాడు, అది తీగండి అమ్మాయి, దానియేలుతో మాట్లాడాడు. ఎన్ని కూడా అనేకమైనవి. అయితే 4 శాఖలు వెళ్ళిపోయి ఇంకా 2 నిమిషాలు ముగించేస్తాను. అగర్ కంగారు పెట్టండి. అది ఆది కాండము 2వ అధ్యాయము 10వ వచనం చదువమ్మ సిస్టర్ గారు. ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పిసోను. అది అవిలా దేశము అంతా చుట్టి పారుచున్నది. అక్కడ బంగారము. ఆ దేశము ఇప్పుడు మనం బంగారం ఏదో మానేసి అదే అది ఎక్కడ ఉందో తెలుసా? అవిలా దేశంలో ఉంది. అమ్మ 2వ చదవండి, నేను విడిచిపెడతారా? బోలమును అమ్మ 2వ చదవండి. గెహోను. కూసి దేశం అంటే ఎక్కడది? ఆఫ్రికా. మోషే ఏ పిల్లని చేసుకున్నాడు? కూసి దేశమే. నల్లగొంట
లేదు మోసే చేసుకోలేదు నల్లదాన్ని, అందుకని అన్నది మిరియాం ఏమన్నా తెలియదు, ఇది నల్లది కాబట్టి నల్ల ఉన్నది. శరీరం కాదంటే అది. నేను నల్లనదానైనను సౌందర్యవంతురాలు అంటే ఎలాగెందుకని అన్నది సోలమతి. నేను నల్లనదానైనను సౌందర్యవంతురాలు అంటే ఆధ్యాత్మిక అనుభవం ఆమెలో ఉంది. మనలో ఉందా? మనలో ఉందా? ఆ సౌందర్యాన్ని కోరాడు ప్రభువు. ఆ సౌందర్యాన్ని కోరాడు, కానీ సొలొమోను దక్కలేదు. ఆయన కోసం వెతుకుతుంది. ఎక్కడ వెతుకుతున్నాను? దొరకాలి. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఆధ్యాత్మ అనుభవం ఉన్నటువంటి మీరు ఇక రెండవది, తర్వాత మూడవది చదువు, ఎందుకంటే సమయం లేదు. మూడవనది పేరు ఇదెకేలు. అశ్షూరు ఎవరు? అశ్షూరీలు ఎవరు? చరిత్ర, అందుకే నేను చరిత్ర అశ్షూరీలు ఎవరు ఇదంతా ఇష్టం తీస్తే తవ్వితే వైగారి ఈ బాబు ఎంత ఉందా? అశ్షూరు చదవండి, 4వ చెప్పండి, చదవండి ఇంకా. యూఫ్రటీసు, దేవుడైన యెహోవా నరును తీసుకొని, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నరును తీసుకుని ఏదేను తోటను సేద్యపరుటకు, అది నిన్ను నన్ను ద్రాక్ష తోట, అది పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ మర్మాలు ఎవరికి తెలియదమ్మా, లోతైన అనుభవంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఏదో సంఘానికి వచ్చి నామకార్థంగా క్రైస్తవులకు వచ్చేసి వెళ్ళిపోవటం కాదు. ఇక్కడ ఆధారం ఎవరు లేరు, నీవే ఆధారము, నీవే దిక్కు. యెహోషాపాతు సైన్యం రాబోతుంది కనుక, శత్రువు జయించాలి కనుక, అయ్యో నీవే నాకు దిక్కని చెప్పి విజ్ఞాపన చేశాడు. సైన్యమును పెట్టుకుని ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు ఒక కార్యం జరిగించాడు. ప్రైజ్ ది లార్డ్, ఆల్ ద కైండ్ ఆఫ్ ద మిరకల్ ఆఫ్ ద లార్డ్. దేవుడు కార్యాలు జరిగించేవాడు కానీ, నీ జీవితంలో, సంఘంలో కానీ, కుటుంబంలో కానీ దేవుడు గొప్ప ఆశ్చర్యకార్యం జరిగించబోతున్నాడు కనుక, అందుకొరకు నువ్వు కనిపెట్టి ఆ ఒలివ మొక్కల వల్ల సంఘంలో ఉంటే ఆ ఫలాలను మీరు పొందటానికి ఉండాలని ఈ మాటలు చెబుతున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చక్కగా వాక్యం చెప్పిన దైవశాఖలో అగ్రప్రవక్త గారికి వందనాలు తెలుపుతున్నాను. అలాగే ప్రత్యేక కానుకలు ఎవరైనా ఇచ్చేవారుంటే దయచేసి లేకండి, కొత్తగా వచ్చిన వారు కూడా నిలబెడితే ప్రార్థన చేద్దాం. ఎవరు లేదు. ఇంకా ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని ప్రేమించిన పరమ తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాని గొప్ప దేవుడు తండ్రి, పరిశుద్ధుడు, నీతిమంతుడైన దేవా, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. మరి నూతనగా వచ్చిన బిడ్డలు ఉన్నారు తండ్రి ప్రభా, ఏ అవసరాలు వచ్చారో మాకు తెలియకపోయిన ప్రభా, సమస్త మెరిగిన దేవుడు తండ్రి, సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా, ప్రతి వారం ప్రభా సంఘం రాటాకి నీ కృప, నీ కాపుదల, దయాకానికి సహాయం చేస్తారని నజరేసిన పరమ తండ్రి. ఆమేన్. కానుకల పాట పాడదామండి. హలో. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా.
గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా వేలాది దూడలనా వేలాది పొట్టేలనా వేలాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. హల్లెలూయా. కానుకల కొరకు ప్రార్థన వసంతరావు గురించి ప్రార్థన కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంది. సకలాశీర్వాదములకు కారణపుత్రులకు పరమ తండ్రి, ఈ ఉన్నతమైన ఘనమైన ప్రభా, మరి యొక్క ఈ ఆరాధన ఆది నుండి అంతం మీరు మేము మహిమ పొందడానికి ప్రభా, మీ దీన దాసుని ప్రభా అభిదాబుని ప్రేమగా తోడుకొచ్చి మరి ఈ యొక్క సంఘములు వర్తమానికి మరి సేవ అంతట్లో మీరు తోడుకుంటాయి. మంచి ఆరోగ్యం ప్రభా, అనేక ప్రదేశాల్లో అనేక మంది రక్షణ పొందుటకు ఆయన ద్వారా మీరు ప్రేరేపించమని తండ్రి. మరి ముఖ్యంగా ప్రభావ నీ బిడ్డలు మరి ఒక కానుకిచ్చున్నారు తండ్రి, తిరిగి నష్టం ప్రభావ నా ప్రభావ దీవించండి. ఈ కానుకలు ప్రభావ ఈ సంఘాల కార్యక్రమం నిమిత్తమే ప్రభావ లాగన మరి మీ బిడ్డలకు కొంచెం జ్ఞానం దయచేసి నడిపిస్తాను నమ్మచ్చు. త్వరలో నన్ను యేసుక్రీస్తు నా పేట ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. చక్కగా ప్రార్థన చేసిన వసంతరావు గారికి నేను పేట వందనాలు తెలుపుతున్నానండి. దేవుని సంఘము కానుక ఏర్పాటు చేసింది.